హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి చుక్కకూర టమాటో కర్రీ అనమాట. నేను ఎలా చేస్తానో చూపించేస్తా వచ్చేయండి. కర్రీ కంటే ముందు మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ నేను షేర్ చేసుకోవాలి. మన ఛానల్‌కి 50 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. తక్కువ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్లు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కర్రీ చూసేద్దాం వచ్చేయండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపించిన విధంగా పోపు వేసుకోండి. ఆ పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో చుక్కకూరను కూడా వేసి మూత పెట్టి మగ్గించండి. మగ్గిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుని సరిపడగా ఉప్పు కారం కొన్ని వాటర్ కూడా వేసుకుని ఒకసారి కలిపి దగ్గరికి ఉడికించుకోండి. అలా ఉడికిన దాంట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే అండి. పుల్ల పుల్లగా ఉండే మన చుక్కకూర కర్రీ రెడీ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేద్దురు. బాయ్ బాయ్.